విజయవాడలో పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ అనే బహుళజాతి కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ ఇవాళ హైకోర్టులో ప్రభుత్వం తరపున ఏజీ పిటిషన్ వేశారు. ఇది ప్రజా పోరాట విజయం. అడ్డగోలుగా 400 కోట్ల రూపాయల విలువైనటువంటి 4 ఎకరాల పైగా స్థలాన్ని కేటాయిస్తూ గత సంవత్సరం 137 నంబర్ జీవోని కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 26 దేశాల్లో 66,000 కోట్ల రూపాయల టర్నోవర్ తో వ్యాపారం చేసే బహుళజాతి సంస్థకి, అది కూడా ఒక మాల్ పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వ స్థలం ఇవ్వటం ఏంటి? అది కూడా ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఇవ్వటం ఏంటి? ప్రజలందరూ వ్యతిరేకించారు. సిపిఎం పోరాడింది. సిపిఎంఏ కాదు, అన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, పౌరులు ఐక్యంగా పోరాడారు. దీని మీద ఒకవైపున ప్రజా పోరాటం సాగుతా ఉంటే, రైతు నేత వడ్డే శోభనాథేశ్వరరావు గారు హైకోర్టులో పిల్ వేశారు. న్యాయ పోరాటం జరిగింది. ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. కానీ ప్రజల ఒత్తిడితో, ఉద్యమం వలన, ఇంకోవైపున న్యాయ పోరాటం వలన ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపసంహరించుకుంది, మంచిదే. రాబోయే కాలంలో కూడా మీరు అడ్డగోలుగా నిబంధనల్ని, చట్టాలను ధిక్కరించి భూములు కేటాయిస్తే ప్రజలు సహించరు అనే విషయం అర్థం చేసుకోండి. ఈ అడ్డగోలు భూముల కేటాయింపు ఆపండి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం మా ఉద్యమం సాగుతుంది, ఐక్యంగా సాగుతుందని సిపిఎం తరపున మరోసారి తెలియజేస్తుంది.